మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. విచారణకు హాజరు కావడం లేదంటూ ఈడీకి కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 తర్వాత విచారణ తేదీ నిర్ణయించాలని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈలోగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానం చెప్తానన్నారు. సమన్లు చట్ట విరుద్ధమని అయినా సరే సమాధానం ఇస్తానన్నారు కేజ్రీవాల్. మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. అయితే విచారణకు హాజరు అవడం లేదంటూ కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు. ఈ నెల 12 తర్వాత సమాచారం ఇస్తే తేదీ ఫిక్స్ చేస్తే వస్తానని చెప్పిన నేపథ్యంలో ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ. విజయ చంద్రిక ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సుముఖమే అంటూ షరతులను విధించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మార్చి 12 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానంటూ ఈ రోజు ఈడీకి ఇచ్చినటువంటి సమాచారంలో కేజ్రీవాల్ తెలియజేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ సమాచారాన్ని ఆయన పంపారు. ఈడీ 8వ పంపినటువంటి నోటీసుల పైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు సమాధానం ఇస్తూ ఇవాళ విచారణకు హాజరు కావటం లేదు, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని కూడా ఆయన లేఖలో తెలియజేశారు. తనకు ఈడీ జారీ చేస్తున్నటువంటి నోటీసులు చట్ట విరుద్ధం అంటూ ఈ నోటీసులో కూడా పేర్కొన్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్ కి ఇప్పటి వరకు ఈడీ 8 సార్లు నోటీసులు పంపింది. ఢిల్లీ మద్యం కేసులో గత 4 నెలల్లో 8 సార్లు ఈడీ ఈ కేజ్రీవాల్ కి సమన్లు పంపించడం జరిగింది. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు, అదేవిధంగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ వివిధ కారణాలతో ఇప్పటి వరకు కూడా ఈ 4 నెలలు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరవుతూ ఉన్నారు. ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కి 8వ ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు అంశంపై విచారణ గతంలో మార్చి 16వ తేదీకి సౌత్ అవెన్యూ కోర్టులో ఉన్నటువంటి ప్రత్యేక సిబిఐ కోర్టు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. కోర్టులో ఈడీ విచారణ అంశం పెండింగ్ లో ఉండటంతో ఈ రోజు విచారణకు రావటం లేదని కూడా తెలియజేశారు. గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 22వ తేదీ, ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈసారి ఇచ్చినటువంటి నోటీసుల్లో తాను విచారణకి సుముఖంగా ఉన్నాను అంటూనే ఈ షరతులను విధించడం జరిగింది. మరి ఈ షరతుల పట్ల ఈడీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. థ్యాంక్ యూ కృష్ణ.